నిజామాబాద్ జిల్లాకి సిగ్నేచర్ స్టూడియోస్ అయితే రావడం జరిగింది. గత 12 నెలలుగా మనకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ప్రజాపాలన అనే ఒక నినాదంతోనైతే రావడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు, దాంతోపాటు 6 గ్యారంటీ పథకాలు అసలు అమలు అవుతున్నాయా లేదా, దాంతోపాటు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకాలు అనేది డోర్ టు డోర్ వెళ్తున్నాయా లేదా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడాలా. సో ఆర్మూర్ మనకి ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే రూరల్ నియోజకవర్గం అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీగా మనం చెప్పుకోవాలి. సో ఈ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారా లేదా, దాంతోపాటు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. వాళ్ళ బాగోగులు కావచ్చు, మంచి చెడ్డలకి వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా, వెళ్తున్నారా లేదా అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకి డిచ్పల్లికి అయితే మనం రావడం జరిగింది. కొంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు, పబ్లిక్తో మనం డైరెక్ట్ ఇంటర్గేట్ అవుతా ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఏం పేరు అన్న మీ పేరు? రఘు అండి. రఘు ఎక్కడన్నా మీది? డిచ్పల్లి. అవును. సో మీకు ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ గురించి నేను డిస్కస్ చేస్తూనే ఉన్నా. సో మనకి రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి గారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? ఎట్లా ఉంది అసలు పరిపాలన? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు పరిపాలన అంటే రైతులు చచ్చిపోతున్నారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రైతు బంధు ఒకసారి వేసిండు, 12 సంవత్సరంలో ఒకసారి రైతు బంధు వేస్తే రైతులు ఏమవ్వాలా అనేది మేము అంటే చూస్తూనే ఉన్నాము. రైతులకు ఉన్నోళ్ళు తెచ్చి పెడుతున్నారు, లేనోళ్ళు ఏం చేయాలబ్బా అని చెప్పి రోడ్డు మీద కూర్చుండి నెత్తిని చేయి పెట్టుకొని ఏం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు 2-3 సార్లు ఎమ్మెల్యే దగ్గర పోతే కూడా ఎమ్మెల్యే గారు పట్టించుకోలేరు. అంటే ఏ విషయంలో వెళ్ళారు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి? ఏ విషయంలో వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? రైతుల గురించి వెళ్ళాము. ఒక నెల కింద ఎమ్మెల్యే దగ్గర పోయాము. రికమెండేషన్ చేయలే, మాకు టైం లేదని చెప్పేసారు. మళ్ళా ఇక్కడ జాతర అయిన తర్వాత, డిచ్పల్లిలో జాతర అయిన తర్వాత కూడా మేము కమిట్ అయినాము పోదామని కమిట్ అయ్యేసరికి ఇంటికి పోయేసరికి ఎమ్మెల్యే గారు లేరని చెప్పేశారు. వచ్చేసి తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రైతులకు కానీ రైతు బంధు లేదు, మోటార్ నీళ్ళు పోతలేదు, ఏదేదో ప్లాట్ ఇస్తున్నాడు, ఆ ప్లాట్ లేదు, ఏం లేదు. ఎప్పుడు వచ్చినా జిరాక్స్ తీసుకురండి, మీ ఫోటో తీసుకురండి, మీ ఆధార్ కార్డు తీసుకురండి, మీ రేషన్ కార్డు తీసుకురండి, అది ఇది అని చెప్పిస్తున్నాడు. క్యాంప్ ఆఫీస్కి మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళడం జరిగింది? ఎమ్మెల్యే గారిని కలవడానికి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు కలిసారు మీకు? మేము ఒకసారి పోయినాము, ఎమ్మెల్యే గారు కలవలే. మన నెక్స్ట్ సారి పోయినాము, టైం చెప్పిన మండే వస్తా అని. మేము మండే కూడా పోయినాము. అక్కడ పిఏ ఏం చెప్పిండంటే, సార్ లేడు సార్, బయటికి వెళ్ళిండు, అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి బయలుదేరండి అని చెప్పి వచ్చి చెప్పిండు. అందులో మేమేం చేసినాం, బయట నిలబడ్డాము, కాసేపు గంట సేపు నిలబడ్డాము, ఎండ కుడుతుందని చెప్పేసి మళ్ళీ రేపొద్దాం పారు అని చెప్పేసి మా వాళ్ళు నలుగురం తిరిగి వచ్చేసాం. అందుబాటులో ఉండట్లేదా భూపతి రెడ్డి గారు? అందుబాటులో ఉండట్లేదా అంటున్నా? అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ఈ రైతులందరూ బాగా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారంటీ పథకాల గురించి మాట్లాడుకుందాం. సో 6 గ్యారంటీ పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది లబ్ధి పొందుతున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏ పథకాలు ఏం జరగట్లేదు. మాకు రావాల్సింది మా కేటీఆరే లేదా కేసీఆర్. మా పులి సింహం రంగంలో దిగిండు, వస్తాడు సింహం. మాకు కావాల్సింది కేసీఆర్. మరి జై తెలంగాణ.